హైదరాబాద్ సూర్యాపేట కోదాడ విజయవాడ రోడ్డు తాత్కాలికంగా క్లోజ్ చేసి హైదరాబాద్ నల్గొండ మిర్యాలగూడ సలహా ఇస్తున్నాం. దీని మరమ్మతులు కూడా వెంటనే చేపడతాం. తప్పనిసరిగా ఒకటి అర్బన్ బాడీస్ లో టౌన్స్ లో మున్సిపాలిటీస్ లో చాలా స్పష్టంగా నిరూపించబడ్డది ఏంటంటే ఈ చెరువుల ఆక్రమణ, ఈ కాలువల ఆక్రమణ, ఈ కుంటల ఆక్రమణ మనము దానికి చాలా పెద్ద మూల్యం చెల్లిస్తున్నాం. ఇక దాన్ని ఇదే ఈ వరదలు అయిపోయినాక మళ్ళా మాట్లాడతాం. ఈ ఆక్రమణ వల్ల జరిగిందని చెప్పి నాకు కూడా రిపోర్ట్ ఉంది. ఈ వరదలు ఇమీడియట్ క్రైసిస్ సాల్వ్ అయినాక వేరే దానికి ఎంత పరిష్కారం చేయాలనేది ఆలోచన చేస్తాం. ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన వాళ్ళకి కానీ, పొలాలు ఊరిపోయే వాళ్ళకి కానీ, రైతులకి తప్పనిసరిగా ప్రభుత్వం తగిన విధంగా సాయం అందిస్తుంది హామీ. చనిపోయిన కుటుంబాలకి ఏమైనా సహాయం? తప్పనిసరిగా చనిపోయిన కుటుంబాలకు కూడా సాయం చేస్తాం. అది నేను సాయంత్రం ప్రకటిస్తాను. సరే, ఆల్రెడీ చట్టం ఉంది. చెరువులు, కుంటలు, కాలువలు ఆక్రమించుకునే చట్టాలు ఉండినే ఉన్నాయి. ఇప్పుడు ఉల్లంఘించబడ్డాయి. ఇప్పుడు అది మంచిది కాదని తేలిపోయింది. ముఖ్యమంత్రి గారు 2 గంటల్లో హైదరాబాద్ టు ఖమ్మం సూర్యాపేట పోతున్నారు. సూర్యాపేటలో వారిని నేను కలిసి సూర్యాపేట జిల్లా విషయం, ఈ వరదల విషయంలో మాట్లాడబోతున్నాను.